హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్ షో. ఈరోజు మనం పెరుగుతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. పెరుగుతో ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్లో చెప్పండి. ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకొని ఈ విధంగా రెండుగా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టిన దాన్ని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క లవంగా బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఎగ్ కర్రీకి ఈ విధంగా కట్ చేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి. వేసుకున్నాక అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోండి. టమాటో కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. తొందరగా అనేది మన కర్రీ రెడీ అయిపోతుంది. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు అలాగే మగ్గనివ్వండి. కర్రీ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలాగే ఉంచేసేయండి. అలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అలాగే తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే ఉంచేయండి. ఇలా రెడీ అయిపోయిద్ది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు మీ ఇష్టం. కొద్దిగా పులుపు ఉండాలనుకుంటే పెరుగు వేసుకోండి, లేకపోతే మీకు తగినంత వేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోయి కర్రీ చేదొచ్చేసిద్ది. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేయండి. అలాగే ఉంచేసిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని ఇలా పైన సర్వ్ చేసుకోండి. ఎంతో చక్కటి పెరుగుతో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని కొత్త రకమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.